ఇప్పుడు చూపిస్తుండే మొక్క కరింపాకు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. బాగా పరిశీలించండి. ఇది కరింపాకు. ఈరోజు మనము కరింపాకు గురించి తెలుసుకుందాం. దీనివల్ల మనకి ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ కరింపాకు అనేది సర్వసాధారణంగా మనకు సాంబార్కి, తాలింపులకి పాడు వేసుకుంటూ ఉంటాం, సాంబార్లలో వేసుకుంటూ ఉంటాం. దానికన్నా మనం వివిధ రకాల పచ్చి ఆకులు తింటే మనకు అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉన్నది. అది ఏ విధంగా తీసుకోవాలి, దానివల్ల ప్రయోజనం ఏమి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కరింపాకు మనం తీసుకోవడం వలన మధుమేహ నియంత్రణలో ఇది కీలక పాత్ర అనేది వహిస్తుంది అన్నమాట. మన శరీరంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అదేవిధంగా మన గుండె ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. గుండె జబ్బులకి ఆథెరోస్క్లెరోసిస్ ప్రమాదం వంటివి తగ్గిస్తుంది. ఇదే విధంగా ఈ కరింపాకు అనేది మన కాలేయాన్ని రక్షిస్తుంది. అదేవిధంగా విష పదార్థాలను కూడా ఇది తొలగిస్తుంది అన్నమాట. ఇది మన కాలేయంలో ఉండే విష పదార్థాలని తొలగించి కాలేయానికి రక్షణ అనేది కల్పిస్తుంది. ఇది మన శరీరంలో జీవ కణాల ఒత్తిడిని తగ్గించి మంటలు తగ్గించడంలో కూడా ఈ కరింపాకు అనేది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మన చర్మం మీద దురదలు, చర్మ గాయాలు, కాయని గాయాలు మొదలైన చర్మ వ్యాధులకు సంబంధించిన నివారణకు ఈ కరివేపాకు మనకి ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చెప్పాలంటే ఒక వాయువు కానీ, ఉబ్బరం కానీ, అజీర్ణం కానీ వంటి సమస్యలకు ఇది కరింపాకు అనేది ఉపశమనం అనేది కలిగిస్తుంది. రక్త ప్రసరణను కూడా ఇది మెరుగుపరుస్తుంది. అంటే క్యాన్సర్, రేడియాలజీ చికిత్సల కారణంగా వచ్చే దుష్ప్రభావాలను ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ బరువు నియంత్రణలో కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది. నెక్స్ట్ మన శరీరంలో ఉండేటువంటి చెడు కొవ్వులను కూడా ఇది తగ్గిస్తుంది. అంటే ఒక జీర్ణక్రియలను కూడా మెరుగుపరచడం అనేది చేస్తుంది అన్నమాట. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక 5 ఆకులను లిమిట్గా ఈ విధంగా లెక్కేసుకుని 5 ఆకులను ఈ విధంగా తీసుకోవడం వలన మనకి ఎంతగానో ఆరోగ్యకరంగా ఉంటుంది. మీ ముందర నేను కరింపాకు పచ్చాకులను చేస్తున్నాను. ఒక రోజుకి 3 నుంచి 5 ఆకులు తీసుకుంటే మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. కరింపాకు దొరకని వాళ్ళు ఈ కరింపాకు పొడిని 1 స్పూను తీసుకొని అందులో మజ్జిగ కలిసి అందులో వాడితే కూడా ఎక్కువ ప్రయోజనం అనేది ఉంటుంది. ఈ కరింపాకును ఎక్కువ మోతాదులో తీసుకుంటే డయేరియా వంటి సమస్యలు కూడా రావచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, అదేవిధంగా చిన్నపిల్లలు కానీ, గర్భిణీలు కానీ మొదలైన వారు ఒక వైద్యుల సలహా తీసుకొని ఈ కరింపాకుని మీరు వాడాలి. ఈ విధంగా తీసుకుంటే కరింపాకు మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఇదే కరింపాకులో ప్రోటీన్లు ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. అదేవిధంగా డి కరింపాకులో ఏ విటమిన్ ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది, B1 ఉంటుంది, B2 విటమిన్ ఉంటుంది, B6 విటమిన్ ఉంటుంది. అదేవిధంగా సి విటమిన్ కూడా ఈ కరింపాకులో ఉండటం అనేది జరుగుతుంది. ఇదే కరింపాకులో భాస్వరం ఉంటుంది, ప్లాంట్లో స్టెరాయిడ్లు ఉంటాయి, యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లామేటరీ ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియల్ అన్ని గుణాలు కూడా
ఈ కరింపాకులో ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ కరింపాకులో విటమిన్లు ఉంటాయి, పోషక పదార్థాలు ఉంటాయి, ఖనిజాలు అనేది ఈ కరింపాకులో ఉండటం అనేది జరుగుతుంది. ఇదే కరింపాకును మనం వాడుతూ వస్తే రక్తహీనత నివారణలో కానీ, జుట్టు రాలే సమస్య కానీ తగ్గుతుంది. కరింపాకు అనేది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. కాబట్టి ఇటువంటి కరింపాకులను మనం వాడటం వలన మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ఇవన్నీ విషయాలు మీకు తెలిసినవే, కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేయడానికి నేను ఈరోజు వీడియో తీసి పంపిస్తున్నాను. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.